వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. విజయవాడలో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. ఏపీ తెలంగాణ మధ్య రవాణాకు కీలకమైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ను దెబ్బతినడంతో 400కు పైగా రైళ్లను రద్దు చేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు బాధితులకు భరోసా కల్పించారు. ఇటు తెలంగాణలోనూ సహాయక చర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మొత్తంగా వర్షాలు 2 రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ఇంతకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నగరాలు పల్లెలు ముంపుకు గురవడానికి కారణమేంటి? ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదా? విపత్తుల సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇలాంటి అంశాలని వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఇటు ప్రముఖంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతలాకుతలమైపోతుంది. దానికి చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారు. అయినప్పటికీ కూడా ఇంకా ముప్పు గ్రామాలు తేరుకునే పరిస్థితి ఇప్పట్లో కనబడట్లేదు. ఇటు తెలంగాణ వ్యాప్తం కూడా వరదలు బాగా ముంచెత్తాయి. రేవంత్ రెడ్డి కూడా సహాయ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మరి అసలు ప్రధానంగా ఈ వరదలు రావటం అనేది ప్రకృతి సహజం. కానీ వరదలు వచ్చినప్పుడు నగరాలు పల్లెలు ఎందుకు ముంపుకు గురవుతున్నాయి? దానికి ప్రధాన కారణం ఏంటి? ఇలాంటి అంశాలు వాటి మిడ్ డే డిబేట్లో చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ లక్ష్మణరావు గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్. నమస్తే అండి. అదేవిధంగా దొంతి నరసింహారెడ్డి గారు, పర్యావరణవేత్త. నమస్తే అండి. ఓకే, ముందుగా లక్ష్మణరావు గారు చెప్పండి. ప్రధానంగా ఈ వరదలు అనేవి ప్రతి సంవత్సరం ప్రకృతి వర్షాలు పడటం సహజమే. ఒక్కోసారి హెవీగా పడుతుంటాయి, ఒక్కోసారి తక్కువ పడుతుంటాయి, ఈ కామనే. బట్ ఈ వర్షాలు పడ్డప్పుడల్లా వరదల్లా ముంచెత్తిపోయి ఈ పల్లెలు పట్టణాలను తేడా లేకుండా అందరి భయభ్రాంతులు గురయ్యే విధంగా పరిస్థితులు రావడానికి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి? బేసిక్గా ఈ యొక్క ఇంజనీరింగ్ ఇంటర్వెన్షన్స్లో థర్డ్ డైమెన్షన్ అంటే క్రాస్ స్లోపు, గ్రేడియంటు అవి పరిగణలోకి తీసుకోకుండా ఏరియాస్ని డెవలప్ చేయడము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, దాని యొక్క అన్స్కిల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్, అన్స్కిల్డ్ మెయింటెనెన్స్ ప్రాక్టీసెస్ వల్ల జరుగుతున్నాయండి. ఇది ఖచ్చితంగా ఒక ప్లానింగ్ డెఫిషియన్సీ, ఒక ఇంజనీరింగ్ డెఫిషియన్సీగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి వర్షాలు పడడం అనేది వరదల రూపేణా కన్వర్ట్ అవడం అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. దాన్ని అరికట్టాలి అంటే ముఖ్యంగా మనం ఎన్విరాన్మెంట్ పరంగా ఒక వ్యవస్థను డెవలప్ చేసుకోవాలి. అంటే ఒక ఆక్సిజన్ జనరేషన్ ఏ విధంగా చేస్తామో అటువంటి వ్యవస్థను డెవలప్ చేసినప్పుడు ఎకాలజీ ఉంటుంది. ఎకాలజీతో పాటు సాయిల్ యొక్క క్యారెక్టరైజేషన్ కూడా మారుతుంది. ఇక్కడ భూమి లోపల జరుగుతున్న పరిణామాలని మనం కరెక్ట్గా బేరీ చేసుకోవడంలే. మీరు గమనిస్తే దుబాయ్లో కానీ ఇరాన్లో కానీ ఒక శాండ్ బరస్ట్గా, ఒక ఎర్త్ బరస్ట్గా వచ్చి వాటరు తెలియకుండా ఒక్కసారిగా వరద రూపాయలు వచ్చి సిటీ మొత్తాన్ని ముంచేసింది. అంటే పైన నుంచి పడుతున్న వర్షము ఒక స్లోప్ ప్రకారం రావడం ఒక ఎత్తు అయితే, భూమిలోపు నుంచి వస్తున్న వర్షము వాటర్ అనేది పైకి ఉప్పొంగి బయటికి రావడం అనేది ఇంకొక వర్షము. సో ఈ రెండింటిని మనం బేరీజ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక సైంటిఫిక్ ప్రణాళిక అవసరము. దాన్ని స్టడీ చేసే వ్యవస్థ మనకు కావాలా. అంటే భూమి లోపల పరిణామాలు ఎలా ఉన్నాయి, అంటే అది ఎప్పుడన్నా క్లౌడ్ బరస్ట్ ఎలా వస్తుందో అలా శాండ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందా, ఎర్త్ బరస్ట్ అయ్యే అవకాశం ఉందా? రెండవది, క్లౌడ్ బరస్ట్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి అవి చూసుకుంటే ఆ క్లైమేట్ అనేది కనుక ప్రాపర్ కంట్రోల్ చేస్తే క్లౌడ్ యొక్క మొబిలిటీని, క్లౌడ్ యొక్క ఓరియంటేషన్ని, క్లౌడ్ యొక్క డెన్సిటీని, క్లౌడ్ యొక్క కండెన్సేషన్ని అన్నిటిని మనం కరెక్ట్గా బేర్ చేసుకుంటే మనం దాని మీద కమాండ్ తెచ్చుకున్న రోజున ఇటువంటి డిజాస్టర్స్ రావు. ముఖ్యంగా మనం గ్రౌండ్ మీద చేస్తున్న కార్యక్రమాల్లో మనము ఖచ్చితంగా ఇంజనీర్స్ కానీ ప్లానర్స్ కానీ ఈ యొక్క జామెట్రిక్ సెన్సిటివిటీ ఉండాలి. ఎందుకంటే రోడ్ అనగానే ఒక రైట్ ఆఫ్ వే ఉంటుంది, రైట్ ఆఫ్ వేకి ఒక క్యాంబర్ ఉంటుంది. అదేవిధంగా క్రాస్ లోప్తో ఒక టెరాన్ బట్టి రోడ్డు ఎంత ఎత్తుని మనం ఇస్తాం. తర్వాత క్రాస్ లోప్ని బట్టి ఎక్కడెక్కడ వాటరు అడ్డంగా పరిగెత్తాలా, ఎక్కడెక్కడ వాటర్ నిలువుగా ప్రయాణించాలా, అటువంటి వ్యవస్థ సెన్సిటివిటీ మన దగ్గర లేదు. అంటే ఇక్కడ తలా ఒక పిడికెడు పాపంలాగా ఒక ఇంజనీర్స్, ప్లానర్స్ యొక్క గవర్నమెంట్ విజను కరెక్ట్గా లేని రోజున వచ్చే పర్యవసానంగా మనం చూడొచ్చు. ఇది ప్రతి సంవత్సరం వస్తుంది, రిపీటెడ్గా వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఒక సెన్సిటివ్ ప్లానింగ్, ఒక సైంటిఫిక్ ప్లానింగ్ చేసి ముందుకెళ్తే ఇటువంటి పరిణామాల నుంచి బయటపడవచ్చని నా ఉద్దేశం అండి.
అంటే వాతావరణ శాఖ ఎప్పుడైనా హెచ్చరికలు ముందుగానే జారీ చేస్తూ ఉన్నది, ప్రస్తుతం కూడా జారీ చేస్తుంది. గతంలో కూడా ఈసారి వర్షాలు ముందు 4 రోజులు వర్షాలు పడబోతుందని వాతావరణాన్ని కానీ ఫలానా చోట తుఫాన్ అని వాయుగుండం ఇలా వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా ఇలాగే ప్రతిసారి ముంపు గరవటానికి ప్రధాన కారణం ఎక్కడ లోపం జరుగుతుందంటారు? వ్యవస్థలో లోపమా, లేకపోతే అధికారుల లోపమా, లేకపోతే వస్తున్నటువంటి హెవీ వరదలా అంటారు, ఏమంటారు? ఇది 2 ముఖ్య అంశాలండి. ఒకటి వ్యవస్థ లోపము, రెండోది ఈ యొక్క ప్రొజెక్షన్స్లో ఉన్న డెఫిషియన్సీ. అంటే క్లౌడ్ అనేది ఎప్పుడు కండెన్స్ అయ్యి ఎప్పుడైతే వర్షంగా మారుతుంది అనేది కరెక్ట్గా బేరీజ్ చేసుకుండంలా. ఎందుకంటే దానికి ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయి. ఒకటేమో ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల విండ్లో నుంచి జనరేట్ అయ్యే హీట్ కానీ, తర్వాత సముద్రం మీద ఒక హీట్ సింక్ సరిగ్గా బిహేవ్ చేస్తున్నప్పుడు సముద్రము దాని నుంచి వచ్చే ఈ యొక్క లో ప్రెషర్స్ వలన కానీ, మూడోది ఒక ఎయిర్లో ఉండే పొల్యూషన్ వలన. ఈ 3 అంశాలను బట్టి మనకి ఈ యొక్క క్లౌడ్ అనేది మెల్ట్ అవుతుంది, క్లౌడ్ బరస్ట్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ అంటే ఒక వ్యక్తికి మనకి కావాల్సిన ఆక్సిజన్ ఎంతో, ట్రీ ఎంత జనరేట్ చేస్తుంది, ట్రీ ఎంత కార్బన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అది బేరీ చేసుకొని ఈ యొక్క హైదరాబాద్ చుట్టూ కానీ అమరావతి చుట్టూ కానీ కంప్లీట్గా ట్రీ ప్లాంటేషన్ వేసుకొని, ఒక హైదరాబాద్కి అయితే ఒక 50,000 ట్రీస్ ప్లాంట్ చేస్తే మీకు 1 crore పాపులేషన్కి ఆక్సిజన్ అందుద్ది. అదేవిధంగా అమరావతికి మీరు దరిదాపుగా 20,000 to 30,000 ప్లాంట్స్ కనుక వేసుకుంటే ఈ యొక్క గ్రీన్ సైకిల్ అనేది డెవలప్ అవుద్ది. దానివల్ల క్లౌడ్ మొబిలిటీ కంట్రోల్ చేయొచ్చు, క్లైమేట్ యొక్క హైడ్రాలజిక్ సైకిల్ కంట్రోల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ప్రొజెక్షన్ చేసుకోకుండా వాతావరణము మనకి హెచ్చరిక ఇచ్చింది కాబట్టి 3 రోజుల్లో మనము ఆన్సర్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దానికి హైడ్రాలిక్ మిషనరీ పెట్టుకోవాల్సిందే. రెండోది ఈ యొక్క స్లోప్ సెన్సిటివిటీ చేసి ఎక్కడెక్కడ గ్రేడ్ కంపెన్సేట్ చేయాలో చూసుకొని వాటర్ని ముందుకు నెట్టుకుంటూ, అంటే ఈ యొక్క రోడ్ల పక్క నుంచి కానీ లేదు ఒక ముంపు ప్రాంతం ఉన్న ఏరియాకి చుట్టూగా ఒక సర్కమ్స్క్రైబ్డ్గా ఈ యొక్క కందకం లాంటి కండ్యూట్స్ పెట్టుకొని వాటర్ని ముందుకు నెట్టాలా. వాటర్కి డెస్టినేషన్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అది ప్లానింగ్ రూపంలో ఉన్న ఫాల్ట్. మనకి ఎప్పుడు కూడా ట్రాఫిక్కి డెస్టినేషన్ ఇస్తాం, వెహికల్ డెస్టినేషన్ ఇస్తాం, వెహికల్ రియాక్షన్ మనం చూస్తాం. అదేవిధంగా వాటర్ యొక్క స్టాటిక్ క్యారెక్టరిస్టిక్, డైనమిక్ క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంది, దాన్ని ఏ విధంగా ఎక్కడ పంపాలా, ఎక్కడ కంక్లూడ్ చేయాలని తెలిస్తే అది ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. మనకి ఈ రోజున కావాల్సింది ఇంటర్ స్టేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద నెట్వర్కింగ్. అంటే నాలా నెట్వర్కింగ్ కానీ, లేదా వాగు నెట్వర్కింగ్ కానీ, లేకపోతే వంకల నెట్వర్కింగ్ కానీ, లేదా రివర్స్ యొక్క నెట్వర్కింగ్లో మనం ఖచ్చితంగా వర్క్ చేయాలా. అది ఇంటర్ స్టేట్ లెవెల్, తర్వాత ఇంటర్ సిటీ లెవెలు, తర్వాత రూరల్ అండ్ రీజనల్ లెవెలు, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నా ఉద్దేశం. ఓకే లక్ష్మణ్ గారు, మీరు చెప్పినట్టు వాస్తవమే ప్రాపర్ ప్లానింగ్, మీరు చెప్పినట్టు వాతావరణానికి అనుకూలంగా ఇంత జనాభాకి ఇన్ని మొక్కలు నాటడం వల్ల కూడా ఆక్సిజన్ డెవలప్ చేసుకోవచ్చు, కొంతమేర వరదల ప్రభావం తగ్గించవచ్చు అనేది మీరు అంటున్నారు. కాబట్టి ప్రధానంగా ఇది పర్యావరణాన్ని సమతుల్యం చేసుకోవడానికి కావాల్సినటువంటి చెట్లు నాటడం అనేది ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాని ద్వారా ఫ్లడ్స్ కూడా కంట్రోల్. అవును, దాని గురించి మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు నమస్తే అండి. నరసింహారెడ్డి గారు చెప్పండి, ఉంటే అతివృష్టి లేకపోతే అనావృష్టి, దీనికి ప్రధాన కారణం ఏమనిది అంటారు? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందాక లక్ష్మణరావు గారు చాలా వివరంగా చెప్పారు. అయితే ఇప్పుడు నిన్న మొన్న పడిన వర్షాలకి వరదలు వచ్చేంత వర్షాల అని మనం ముందు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే చాలా చోట్ల 15 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్, 25 సెంటీమీటర్లు పడింది. కానీ ఇది సాధారణ వర్షాకాలంలో పడేటి వర్షమే. కానీ ఈ మనకేమైందంటే మనం భూమి ఉపరితలం మీద ఉండే ప్రకృతి ఏదైతే ఉందో, చెట్లు కావచ్చు, అడవులు కావచ్చు, వాగులు, వంకలు, వీటన్నిటినీ నాశనం చేస్తూ రోడ్లు కడుతున్నాము, ఇండ్లు కడుతున్నాము, పట్టణాలు విస్తరిస్తున్నాయి. దాంతో మనకు వరదలు పెరుగుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం చూసిన మున్నేరు నిన్న ఖమ్మంలో అంత స్పీడ్ ఎట్లొచ్చింది ఆ మున్నేరు వాగుకి, అంతకుముందు సంవత్సరం అంత లేదు. మరి అంటే ఈ వర్షం వలన స్పీడ్ రావడానికి కారణం ఏంటంటే మనము స్లో డౌన్ చేసి, అంటే వర్షం పడ్డప్పుడు సాధారణంగా వర్షం మన చెట్టు మీద పడి చెట్టు నుంచి ఒక్కో చుక్క కిందికి జారి భూమిలోకి ఇంకినాక మనకు చిన్న చిన్న కాలువలు, పాయలు,
దాని నుంచి వాగులు ఆ తర్వాత నదిలోకి వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైందంటే పడిన వర్షము చాలా వేగంగా గంటల్లోనే నదుల్లోకి వచ్చేస్తుంది. ఆ నదుల్లోకి రావడానికి కారణం ఏంటంటే మనం ఈ పచ్చదనము, ఆ అడవుల నరికివేత ఇవన్నీ తీసేసినాం ఒకటి. రెండవది అసలు ఆ వాటిని ఆపే వ్యవస్థ ఏదైతే ఉందో జాగ్రఫీ మనము ఆ ఏది చెరువులు కానీ ఇవన్నిటిని కూడా నాశనం చేసి రోడ్లు అడ్డంగా కట్టినాం. చాలా చోట్ల రోడ్లు ఆ జియో ఇంజనీరింగ్ బట్టి కానీ ఆ జాగ్రఫీ బట్టి కానీ కట్టలేదు. కానీ మనకు ఇప్పుడు ఆ మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ తెగిపోయింది. అది మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు వరద గత 5 ఏళ్ల నుంచి కూడా చాలా వేగంగా వస్తుంది అనేది అర్థమవుతుంది. ఇది వాళ్ళు చూసుకోనే పరిస్థితి లేదు. ఇది రెండో అంశం. యాక్చువల్లీ మనం డిసాస్టర్ ప్రివెన్షన్లో అంటే ఆ ముప్పుని నివారించే క్రమంలో మనం కేవలం సమాచారం ఇచ్చి కూర్చుంటున్నారు. అది కూడా 24 గంటలు ముందు ఇస్తున్నారు. అది ఒక్కోసారి యాక్యురేటా కాదా అనేది అది వేరే విషయం. కానీ ఇంకేం చేయాలి అనే దాని మీద ఎవరికి అవగాహన లేదు. ఇట్లాంటి చోట్ల ఎక్కడైతే నది కానీ ఎక్కడ వేగంగా వాగులు వస్తున్నాయో అవి ముందే గమనించి ఆ ప్రాంతంలో ఏమన్నా చేసుకోవచ్చా అనే ఆలోచనలు చేయటం లేదు. అంటే నరసింహారెడ్డి గారు మీరు చెప్పినట్టు ఈ పర్యావరణ సమతుల్యత దెబ్బతినటానికి ఈ ప్రధానమైన కారణం ఈ జనాభా పెరగటం కానివ్వండి, చెట్లు నరికివేయటం కానివ్వండి, ఈ నాలాలు చెరువులు ఆక్రమించడం కానివ్వండి, ఇళ్ళు కట్టడం, ఇవన్నీ ప్రధాన కారణం అంటారా? జనాభా పెరగడం కాదు కానీ మిగతా అన్ని కారణాలు ఒకటి. రెండవది భూమి ఉష్ణోగ్రత పెరిగి మనకు వేడి పెరిగి దానివల్ల ఈ వాతావరణ మార్పులు ఏర్పడి మనకు వర్షాలు కుండపోత వర్షాలు వస్తున్నాయి. అందుకే మీరు అన్నారు కదా అతివృష్టి అనావృష్టి. ఆ కొద్ది కాలంలోనే అనావృష్టి నుంచి అతివృష్టికి వస్తున్నాం, అతివృష్టి నుంచి అనావృష్టి అయిపోతున్నాం. అంటే మొత్తం సహజ నీటి వ్యవస్థ ఏదైతుందో అది భూమితోటి ప్రకృతితోటి అడవులతోటి కలిపి ఉన్న సమతుల్యత పూర్తిగా దెబ్బతీశాం. అందుకే ఎక్కడికక్కడ మనకు ఈ వరదలు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఈ వరద వర్షం పడుతున్న క్రమంలోనే మొదటి 2 రోజులు మీరు గమనించారో లేదో ఉక్కపోత కూడా ఉండేది. 2 రోజులు అంటే కొద్దిగా తగ్గింది కానీ వర్షం పడుతున్న క్రమంలో ఉక్కపోత. నేనైతే అప్పుడు విజయవాడలో ఉన్న 2 రోజుల క్రితం ఉక్కపోత, వర్షం, బయట వర్షం, మళ్ళీ ఆ రోడ్ల మీద అంతా నీళ్లు. అంటే ఇవన్నీ ఒక ఉత్పాతాలు అంటాము, విపరీత ప్రకృతి వైపరీత్యాలు. ఇవి పెరుగుతున్నాయి. ప్రధాన కారణం మన కాలుష్యము పైన పెరగడం, కర్బన ఉద్గారాలు మన పైన వాతావరణంలో భూ ఉపరితలంలో పెరగడము. అదేమో ప్రపంచవ్యాప్త పరిణామం అది. కాకపోతే మన స్థానికంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మనం పట్టణాల అభివృద్ధి ఏదైతే చేస్తున్నామో, తర్వాత చిన్న చిన్న పట్టణాలు కూడా, మరీ పెద్ద పట్టణాలే కాదు, హైదరాబాద్ విజయవాడ లాంటి నగరాలే కాదు, ఈ నగరాల అభివృద్ధి చాలా అస్తవ్యస్తంగా ఉంది. అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ కట్టడము, అసలు రోడ్లు వేసుకోవడము, దీనికి ఆ సహజ నీటి వ్యవస్థకి పూర్తిగా భిన్నంగా కడుతున్నాం. అందుకే అదొకటండి. మూడోది మీరు చూడండి, కట్టిన ప్రాంతాల్లో ఎక్కడైతే డెవలప్డ్ ఏరియా అంటారో కాంక్రిటైజేషన్ పెరిగింది. ఇక ఎక్కడికక్కడ కాంక్రీట్ కట్టడాలతోటి వర్షం చుక్క వేగంగా ప్రవహించే పరిస్థితి మనం తీసుకొచ్చాం. చాలా ఇప్పుడు మీకు అదే ఒక నేల మీద పడ్డ చుక్క కొద్దిగా స్లో అవుతుంది, అదే ఒక మన కాంక్రీట్ కట్టడం మీద పడ్డది ఎంత వేగంగా పోతుంది. సో అందుకే మనం నగరంలో ఆ నీళ్లు అంత వేగము సంతరించుకోవడానికి ఇదే కారణం.
తర్వాత చాలా తొందరగా వచ్చేటప్పటికి ఇప్పుడు చెరువు కట్టలు కానీ కాలువ కట్టలు ఎప్పుడో కట్టినాయి. ఈ వేగము ఈ వాల్యూమ్కి అవి కట్టినవి కావు. అవును. కాబట్టి ఇప్పుడు అసలు ఎంత వస్తుంది, దాన్ని ఎట్లా ఆలోచించాలని ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ కూర్చొని చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు జరిగింది ఈ 3 రోజులు. ఈ 3 రోజులలో ఎక్కడెక్కడైతే తెగిపోయిన పాయింట్స్ ఉన్నాయో, ఎక్కడ చాలా వేగంగా వస్తున్నాయో వీటిని మ్యాప్ చేసి మళ్ళీ మనకు వర్షం ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు మళ్ళీ మాట్లాడదామండి నరసింహారెడ్డి గారు, మాట్లాడదాం దాని మీద కూడా మాట్లాడదామండి మళ్ళీ. ఓకే. దాని మీద మీరు చెప్పినట్టుగానే ప్రధానంగా భూమిలో ఏదైతే పడ్డ వర్షపు నీరు ఇంకిపోవటానికి సరైనటువంటి వసతి సౌకర్యాలు లేనటువంటి వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకున్నాం. మీరు చెప్పినట్టుగానే దాని గురించి మాట్లాడదామండి. లక్ష్మణరావు గారు, ఇది ఎస్ఎన్డిపి అంటే ఏంటంటే, అంటే యాక్చువల్గా హైదరాబాద్ మహానగరంలో గత 3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. కాదు కొంచెం తెరిపింగానే ఈ విధంగా నిలబడ్డ నీళ్ళంతా కూడా గంటల్లో మాయమైపోవటం కొన్ని చూస్తున్నాం. కొన్ని ఏరియాల్లో, కొన్ని మహానగరాల్లోని కొన్ని ఏరియాల్లో మంచి సిటీస్ని చూస్తున్నాం తెలంగాణ. దీనికి ప్రధాన కారణం ఎస్ఎన్డిపి అని అంటున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్ఎన్డిపిని దాదాపు 25 కిలోమీటర్ల వరకు వర్క్ చేసాము, కొంత బడ్జెట్ కేటాయించాము అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇప్పటికే కోట్లు కేటాయించింది. అసలు ఎస్ఎన్డిపి అంటే ఏందండి? బేసిక్గా ఇది స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా చూస్తామండి. దీనికి ఏంటంటే అనుసంధానంగా పడిన వర్షాన్ని అది డ్రైనేజ్ రూపేణ వస్తున్నప్పుడు ఆ డ్రైనేజీలోంచి వస్తున్న వాటర్ని ఈ యొక్క ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ ద్వారా కొంత వాటర్ని బయటికి నెడుతున్నామండి. ఈ క్రమంలో కొంత పర్సంటేజ్ మనము స్టోమ్ వాటర్ నెట్వర్క్ డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క సర్ఫేస్ ఫ్లోని ఏ విధంగా ముందుకు నెడుతున్నాము, అది ఎక్కడికి నెడుతున్నాము అంటే మూసీ రివర్లోకి నెడుతున్నామా లేదంటే అవుట్ సైడ్కి నెడుతున్నామా చూసుకోవాలి. రెండో అంశము, భూమి లోపల మనకి తెలంగాణ స్టేట్ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉందండి. అదేవిధంగా ఆంధ్ర కూడా ఒక 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో మనము ప్రతి 1 స్క్వేర్ కిలోమీటర్కి 5 to 6 లెవెల్స్ ఆఫ్ బోర్ లాగ్ డేటా తీసుకొని, అంటే ఒక 1,000-2,000 ఫీట్లో అసలు ఎలా ఉంది లోపల స్ట్రాటజీ చూసుకున్నాక, ఎక్కడ పర్వేస్ లేయర్స్ ఉన్నాయి ఎక్కడ ఇంపర్వేస్ లేయర్స్ ఉన్నాయి చూసుకొని ఒక జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా ఈ యొక్క 4-5 బోర్స్ వేసిన చోట మనం కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్నప్పుడు భూమి పైన వస్తున్న వర్షము లేదా భూమి మీద పాకుతున్న వాటర్ని లోపలికి నెట్టే కార్యక్రమం చేయాలి సార్. ఆ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే, ఎందుకంటే మన సాయిల్ యొక్క క్యారెక్టరైజేషను, జియోమార్ఫాలజీ క్యారెక్టరైజేషను అవి యొక్క ఈ ఇరాన్, దుబాయ్ కన్నా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఉండే శాండ్ బరస్ట్ లాంటిది ఇక్కడ రాదు సాధారణంగా. అంటే మనము భూమి లోపల ఇంకింప చేయగలిగి, మనకి భూమి పైన ఎటువంటి లోకం ఉందో భూమి లోపల కూడా అటువంటి లోకమే ఉంటుంది, వాటర్కి అటువంటి వెసులుబాటే ఉంటుంది. దాన్ని మనం పరిగణలోకి తీసుకోకుండా వాటర్ని న్యాచురల్గా పోయే విధంగా మనం చేయకుండా కొన్ని చోట్ల వాటర్ని బయటికి పంపేస్తున్నాం సర్ఫేస్గా, కొన్ని చోట్ల వాటర్ని భూమి లోపలికి వెళ్తున్నా అది బయటికి రాని విధంగా ఉన్న స్టేజ్లోకి వెళ్తుంది. కాబట్టి కంప్లీట్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ సబ్ సర్ఫేస్ ఫ్లోని మనం క్యారెక్టరైజ్ చేయాలి. ఈ ఎస్ఎన్డిపి ప్రోగ్రాము అది పూర్తిగా లాంగ్ రన్లో సక్సెస్ కాదు సార్. అది ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకుంటే దాదాపుగా ఒక 25 నుంచి 26 కిలోమీటర్ల వరకు గత తెలంగాణ ఏదైతే ఉందో కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేసాం, దానికి సంబంధించిన ఎస్ఎన్డిపి చేసాం జిహెచ్ఎంసీ పరిధిలో. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద వర్షం వచ్చినప్పుడు కూడా గంటల్లో ఆవిరైపోతున్నాయి నీళ్లు. కాబట్టి ఆ విషయంలో మేము సక్సెస్ అయ్యామంటూ ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కూడా దానికి సంబంధించి ఒక 7 కోట్లు ఈ పార్టీ కొంచెం కెరచ్చు. కాబట్టి ఎస్ఎన్డిపి అనేది సక్సెస్ఫుల్ మార్గం అంటారు. అంటే అది ఒక అప్రోచ్ సార్, అది ఒక అప్రోచ్. కానీ అప్రోచ్లోకి డ్రైనేజ్ వాటర్ వెళ్ళనివ్వకూడదు. ఎందుకంటే ఇళ్ల మీద పడిన వాటర్ని ఖచ్చితంగా డ్రైనేజ్లోకి వెళ్ళనివ్వకుండా ఒక సర్ఫేస్ ఫ్లో ప్రకారం పంపించే పని అయితే ఎస్ఎన్డిపికి ప్యారలల్గా లేకపోతే దానికి అనుగుణంగా ఒక సర్ఫేస్ ఫ్లో సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్గా వస్తున్న డ్రైనేజ్ వాటర్ని ఎస్ఎన్డిపి ద్వారా బయటికి పంపించే కార్యక్రమం చేస్తున్నాము. కొన్ని చోట్లేమో ఈ యొక్క మంచినీటి వాటర్ కూడా అంటే వర్షపు నీటిని కూడా దాంట్లో పంపుతున్నాం. అది సక్సెస్ అవుతాము ఎప్పుడంటే కంప్లీట్గా ఇంటిగ్రేటెడ్ చేసినప్పుడు. ఇది కొంత పార్ట్లో ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పార్ట్లో, కొంత మెహదీపట్నం ఏరియాస్లో కొంత చేశారు, అక్కడ బాగానే ఉంది అనుకుంటే అది ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఏరియా. ఎందుకంటే దాని ద్వారా కంప్లీట్ సొల్యూషన్ రావాలి అంటే దాన్ని ఎక్స్టెండ్ చేయాలి.
కానీ ఎప్పుడైతే హైదరాబాద్ ఇంత ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ దాకా వెళ్తుంది కాబట్టి దీనికి ఏంటంటే సర్ఫేస్ ఫ్లోలో స్టోమ్ వాటర్తో బయటికి నెడితే వాటర్ అన్ని చోట్ల వెళ్ళి అది వాటర్ టేబుల్ ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బోర్స్ వేయడము, తర్వాత కొన్ని వాటర్ ట్యాంక్స్ క్రియేట్ చేయడము, స్టోమ్ వాటర్ నెట్వర్క్ క్రియేట్ చేయడం ద్వారా ఈ యొక్క వాటర్ ఫ్లోని మనము సస్టైన్గా ఉంచుకోగలుగుతాము. దాని యొక్క వచ్చే లాభాలు పెంపొందింపవచ్చు. తర్వాత ఎస్ఎన్డిపి మాత్రము అది సక్సెస్ అవుతుంది. ఏంటంటే కొన్ని రకాల డిజాస్టర్స్లో ఇమీడియట్ రిలీఫ్ కోసం అవుతుంది, కానీ దట్స్ నాట్ ఎ ప్రొజెక్టెడ్ సొల్యూషన్ ఫర్ ద ఫ్యూచర్ అండి. దానికి ఖచ్చితంగా దాని ఫంక్షనాలిటీ మార్చాల్సి వస్తుందని నా ఉద్దేశం సార్. ఓకే 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 నరసింహారెడ్డి గారు, చెప్పండి. గతంలో మీరు చెప్పినట్టుగానే వర్షం కురిస్తే ఆ వర్షపు ఏదైతే ఉందో భూమిలో ఇంకిపోయేది. కానీ ఇప్పుడు ఎటు చూసినా ఇటు తారు రోడ్లు, సిమెంట్ రోడ్, డెవలప్మెంట్ అంటేనే సిమెంట్ రోడ్డు ఉంటే ఆ ఏరియా డెవలప్ అయినట్టు భావిస్తున్నారు. లేకపోతే మామూలుగా రోడ్లు వచ్చి తారు రోడ్లు ఉన్నాయి. ప్రధానంగా నీరు ఎటు ఇంకిపోయేటువంటి మార్గం కనబట్లేదు. గతంలో వర్షం పడితే వెంటనే నీరు ఇంకిపోయేది. కాబట్టి ఏదైతే ఈ తారు రోడ్లు, సిమెంట్ రోడ్ల వల్ల ప్రధాన కారణం అంటూ కూడా ఒక మెయిన్ నడుస్తుంది ఇప్పుడు. ఎందుకంటే సమస్య ఎదురవుతుంది కాబట్టి ఇంకుడు గుంతలు అనేవి ఏర్పాటు చేయడం ప్రధానంగా చెప్తున్నారు. కాబట్టి ఇంకుడు గుంతల వల్ల సమస్యను అధిగమించవచ్చా, లేకపోతే ఈ సిమెంట్ రోడ్లు డెవలప్మెంట్ చెప్పుకునే తారు రోడ్లకు దానికి పరిష్కారం ఆల్టర్నేషన్ ఏమంటారు? మొట్టమొదట మనం చెరువులను పూర్తి చేసి ఇంకుడు గుంతలు కడుతున్నామంటేనే మన ఆలోచనలో డొల్లతనం బయటపడుతుంది. ఇంకోటి ఇందాక అన్నారు ఎస్ఎన్డిపి, స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రధాన లోపం ఏంటంటే వారు కూడా చెప్పారు, వర్షపు నీరు వచ్చినప్పుడు దాన్ని నిత్యం వచ్చే మురికి నీటిని వేరుగా చేసే ప్రక్రియ ఎస్ఎన్డిపిలో లేదు. మనకు హైదరాబాద్లో ఒకప్పుడు స్టామ్ వాటర్ డ్రైన్స్ ఉండేది. వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీటిని నేరుగా మూసీలోకి తీసుకుపోయే వ్యవస్థ ఉండేది. అయితే ఈ ఇల్లు కడుతున్నప్పుడు క్రమంగా ఈ మురికి నీటి కనెక్షన్లు అన్నీ కూడా ఈ వర్షపు నీటి డ్రైన్స్కి కనెక్షన్ ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు మనం నాలాలని ఏవైతే ఉంటున్నామో అవి యాక్చువల్లీ వాగులు, అంటే చెరువు నుంచి చెరువుకి అనుసంధానం చేసే వాగులు. అది ఈ వాగులను మనము నాలాలని మార్చేసి నాలాల్లో మురికి నీటిని ప్రవహింపజేస్తూ వర్షం నీరు వచ్చినప్పుడు దానికి జాగా లేని పరిస్థితి. ఈ నాలాలు కూడా దాన్ని అట్లే ఉంచినామా అంటే చాలా మటుకు నాలాలన్నీ తగ్గిపోయాయి. దాదాపు కొన్ని అయితే 30% నుంచి 70% వరకు ఆక్రమణకు గురైనాయి, చిన్నగా అయిపోయినాయి. మనం హుస్సేన్ సాగర్ నుంచి మూసీకి వెళ్ళే నాలా చూస్తే గత 20 ఏళ్లలో దాని వైశాల్యం పూర్తిగా తగ్గిపోయింది. అందుకే మీకు ప్రతి ఏడు ఇటు హుస్సేన్ సాగర్ కూడా ఎప్పుడో 3-4 వర్షాలకు నిండేది, ఒక రోజుకే నిండేది, నిండకుండా అయిపోయింది. అక్కడ నీళ్ళు వదలగానే కింద అన్ని ఇళ్లలోకి నీళ్లు రావడం. అంటే ఈ ప్రక్రియ అన్ని నాలాల మీద జరిగింది. ఇప్పటికీ కూడా మనకు వర్షం నీటిని తీసుకెళ్లే కాలువలు, వాగులు వేరు, ఈ మురికి నీటికి కావలసిన సూవరేజ్ సిస్టమ్ వేరు. దీనికి జాగా లేని పరిస్థితి క్రియేట్ చేసినాం. ఇప్పుడు మీరు ఎస్ఎన్డిపిలో ప్రభుత్వం కల్పించుకున్న ఎస్టిపిలు పెట్టడానికి జాగా లేదు. అన్ని కాలనీల్లో అసలు మీకు ఎక్కడ పెట్టాలి? చెరువుల్లో కడుతున్నారు. ఇప్పుడు దుర్గం చెరువులో అక్కడే కట్టారు, MGBS లో కట్టారు. మనకు ఇది అంబర్పేట్ సివరేజ్ మూసీ నదిలోనే. ప్రతి ఒక్క ఎస్టిపి మూసీ నదిలో లేదా చెరువులో కడుతున్నారు. అంటే మీకు ఎక్కడ స్పేసే లేదన్నట్టు. సో దీన్ని బట్టే మన నగరంలో అభివృద్ధి అన్నదానికి, ఆ అభివృద్ధిలో ఈ మురికి నీటి వ్యవస్థకు, ఈ వర్షపు నీటి వ్యవస్థకు మధ్య తేడా, తర్వాత ఆ వ్యవస్థకు కావలసిన భూమి, దానికి కావాల్సిన ప్రణాళిక ఇవేవి లేకపోవడం అదొక కారణం. రెండో కారణము, మనము రోడ్లన్నీ కూడా కాలువలు అయిపోయినాయి. మీరు గమనించడం లేదు అన్నిట్లో కూడా. ఎందుకైనా అంటే ప్రతి రోడ్ పక్కన ఉన్న ప్రతి కాంపౌండ్ రోడ్ కంటే హైట్ లేపుతారు.
గేట్ లేపి ఆ కాంపౌండ్ లో పడ్డ నీళ్ళన్నీ రోడ్డు మీదకే వదులుతారు. అవును. మనకి ఇప్పుడు వేరే వ్యవస్థ లేదు కదా, ఇందాక అన్నట్టు వర్షం నీటికి తీసుకుపోయే ఒక పైప్ లైన్ లేదు, ఒక కాలువ లేదు. ఇంకుడు గుంతలు లేదండి, మాట్లాడారు దాని గురించి. అవును, మీరు చెప్పినట్టుగానే ఇంకుడు గుంతలు అనేవి అసలు లేవు. ఆ ఇంకుడు గుంత అంటే కూడా తెలియని జనరేషన్ వచ్చేసింది. మాట్లాడదాం నరసింహారెడ్డి, దాని గురించి అడుగుదాం. అంటే ఇప్పుడే మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ విశ్లేషకులు. నమస్తే అండి పుల్లారావు గారు. నమస్కారం. నమస్కారం. డాక్టర్ గారు చెప్పండి, ఏంది ఇది విజయవాడ కాస్త విలయవాడగా అయిపోయింది? దీనికి ప్రధాన కారణం ఏమన్నది? జనరల్గా వాటర్ మిస్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, బ్యాడ్ ఎస్టిమేట్స్ చేస్తున్నారు. ఒక హోలిస్టిక్ వ్యూ అంటే వర్షం పడినప్పుడు నీరు అంటారు, వర్షం లేనప్పుడు అది ఏమంటారు ఫ్యామిన్ అంటారు. ఇవన్నీ స్టడీ చేసి హోలిస్టిక్ గా చేయట్లేదు కాబట్టి పనమే. క్లైమేట్ చేంజ్ అంటాం. క్లైమేట్ చేంజ్ అంటే ఇలా జరుగుతాయి. ఒక మార్జినల్ గా నెలకి 5 అంగుళాలు వర్షం పడేది 6 అంగుళాలు పడితే 6 అంగుళాలు నెలలు కూడా ఒక రోజు పడితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తప్పకుండా మన దేశంలో ఏదో నీడ్ స్టడీ చేయాలి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో 1800 హైట్ ఉన్న ఫీట్ హైట్ ఉన్న చోట అసలు ఫ్లడ్స్ అంటే ఏంటో నాకు అర్థం అవట్లేదు. వచ్చింది నీరు వెళ్ళిపోవాలి. ఎక్కడ అవుతుంది? హిలీ ఏరియా కదా. అదే పల్ల ప్రదేశాలు, అదే ఏదో డెల్టా ఏరియాలో ఎక్కడి నుంచో నీరు వచ్చి పడుతుందంటే కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నది. అందువల్ల ఇది తప్పకుండా మిస్ మేనేజ్ చేశారు. మన అథారిటీస్ వాళ్ళకి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ప్లానింగ్ లేదు. ఎంత ఇంకా ఒక ప్రాబ్లం అని కాదు. ఇవాళ తెలంగాణ నుంచి నదులు ఆంధ్రాకి వెళ్తాయి. ఆ వాటర్ అంతా ఎలా కంట్రోల్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వర్షం వచ్చినప్పుడు ఏంటి, ఈ హిల్ ఏరియా. ఇది చాలా సింపుల్ స్టడీ, హైడ్రాలజీ, వాటర్ గురించి, వాటర్ మూవ్మెంట్ గురించి ఇవన్నీ చేయకుండా ఉదాహరణ కూడా చెప్తున్నా. ఇవాళ అమరావతి హైకోర్టు ఖాళీ చేశారు అని విన్నాను, మీరు వినుంటారు కదా. కోర్ట్స్ ఖాళీ చేశారు, బిల్డింగ్స్ ఖాళీ చేశారు. అంటే అంత పెద్ద వర్షాలు రాకపోయినా ఫ్లడ్ వచ్చేసినాయి. మీరు చెప్పినట్టుగానే వరదలు అనేవి సహజం, వర్షాలు సహజం అని మీరు చెప్పినట్టుగానే చివరికి అటు ఇటు పోయి దీనికి కూడా ఒక రాజకీయ రంగు పులుముకుంది. ఈ వరదలకు సంబంధించి కూడా ఈ విజయవాడకు సంబంధించి రిటైనింగ్ వాల్ మేము కట్టామంటే రిటైనింగ్ వాల్ వల్లే విజయవాడ బతికిందంటే ఇటు వైసీపీ ఇటు టీడీపీ ఇటు ట్వీట్ చేసుకోవడం, ప్రధానంగా దీని పాపం మీది, మీ గవర్నమెంట్ అంటే కాదు మీరు అంటూ కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. యాక్చువల్గా 20-30 ఏళ్ల క్రితం పడింది విజయవాడలో ఈ విధంగా వరదలు రావటం అనేది. వాస్తవంగా దీనికి ప్రధాన కారణం ఇప్పుడు కట్టినటువంటి కొన్ని కట్టడాల వల్లే అన్నట్టుకు ప్రధానంగా తెర మీదకి వస్తుంది. ఒకళ్ళొక ప్రభుత్వాలు విమర్శించుకోండి, ఏమంటారు? ఉన్న బిల్డింగ్స్ వచ్చిన చోట అదొక ప్రాబ్లం వస్తుంది, ల్యాండ్ అంతా ఆల్టర్ అవుతుంది, అన్నీ ఉన్నాయి. నేను అనుకునేది ఏంటంటే ఇది హైట్ ఉన్న ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో మీ అందరికి తెలుసు హాలండ్. ఆ దేశం 15 అడుగులు సముద్రం కింద ఉన్నది. 15 అడుగులు సముద్రం కింద ఉన్నది హాలండ్. అక్కడ ఫ్లడ్స్ లేవే. ఎలా మేనేజ్ చేస్తున్నారు? అది హైడ్రాలజీ, ఆ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఏమి లేదే. బాంబేలో ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడితే ఫ్లడ్ అవుతాం, ఎలాగవుతుంది? పక్కన నుంచి మౌంటైన్స్ నుంచి సముద్రానికి వెళ్ళాలంటే హై టైడ్ ఉంటుంది, లో టైడ్ ఉంటుంది. లో టైడ్ తక్కువ సముద్రం ఉన్నప్పుడు నీరు వెళ్ళిపోతుంది, హై టైడ్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పని, ఒక స్టార్ట్ ఈ తెలంగాణ హైదరాబాద్లో, వరంగల్లో ఈ చెరువులన్నీ మళ్ళీ కెపాసిటీ పెంచుకోవటం, అదొక పెద్ద ఫ్లడ్ ప్రొటెక్షన్, చాలా పెద్ద ఫ్లడ్ ప్రొటెక్షన్. మీకు ఒక ఎకరంలో 1 అంగుళం నీరు స్టోరేజ్ చేస్తే 100 టన్స్, అదే 1,00,000 లీటరు. అలాగే ఒక 1000 ఎకరం అయితే ఎంత నీరు క్యాచ్ చేస్తుంది? అందువల్ల ఇది ఒక ఫస్ట్ స్టెప్ జరిగే తెలంగాణలో. ఈ లేక్స్ ఇవన్నీ కొంచెం మళ్ళీ రిట్రీవ్ చేసుకోవటం ఒక ఫస్ట్ స్టెప్. తర్వాత ఇంకోటి కూడా మీరు ఆలోచించుకోవాలి, మన డ్యామ్స్ అనేది కూడా ఫ్లడ్స్ క్రియేట్ చేస్తుంది. అదే అక్కడ మన ఇద్దరు మిత్రులు దే మే నాట్ అగ్రీ, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు డ్యామ్ కట్టారు, డ్యామ్ వాటర్ 99% వచ్చే వరకు వదలరు. ఎందుకు వదలరు? ఆ ఇంజనీర్లు, ఆ మంత్రి ఒకవేళ 70% వచ్చాక వదలటం మొదలు పెడితే మళ్ళీ వర్షాలు రాకపోతే అది ఫిల్అప్ అవ్వకపోతే నువ్వు పాస్ చేసావు అంటారు కదా, అంటారు కదా. ఇప్పుడు డ్యామ్ ఫుల్గా అవ్వాక నీరు వదులుతున్నావు, కింద వర్షం ఉంటుంది, నువ్వు డ్యామ్ నుంచి నీరు వదులుతున్నావు. అన్ని డ్యామ్లు ఒక్కసారి వదులుతున్నారు. ఇలాగా
దీనికి సొల్యూషన్ ఏంటి? ఇంకో డ్యామ్ కడదామంటారా, లేకపోతే డ్యామ్స్ రెగ్యులేట్ చేస్తారా? నాగార్జున సాగర్ అది ఫుల్ అవ్వే వరకు వదలరు, ఫుల్ అవ్వాక గేట్స్ ఓపెన్ చేస్తారు, కిందగా వాటర్ అంతా వెళ్తుంది ప్రకాశం బ్యారేజ్, అది ఫిల్అప్ అయిపోతుంది, అప్పటి వరకు అది వదలరు. సో ఇదంతా మేనేజ్ డ్యామ్స్ ఫ్లడ్స్ కంట్రోల్ చేస్తున్నాయా, డ్యామ్స్ ఫ్లడ్స్ క్రియేట్ చేస్తున్నాయా, ఓకే అయ్యే క్రియేట్ చేస్తున్నాయా? ఇవన్నీ కొద్దిగా ఆలోచించుకోవాలి. ఇది మనం ఇంజనీరింగ్ సొల్యూషన్స్ లేవు, ఓకే కామన్ సొల్యూషన్స్ ఉన్నాయి, ఓకే అది వాడట్లేదు. వన్ మోర్ మినిట్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో గోదావరి ఎంట్రవే హైట్ ఎంత, ఆ కాంటూర్ హైదరాబాద్ బయట వరకు వచ్చేస్తుంది ఆ వాటర్. ఎక్కడైతే గోదావరి ఎంటర్ అవుతుందో తెలంగాణలో మహారాష్ట్ర నుంచి, ఆ వాటర్ లెవెల్ దాదాపు అంత 20 ఫీటా 10 ఫీటా నేను కరెక్ట్గా చెప్పట్లేదు. ఓకే అది వాడకుండా ఆ కాంటూర్ ఆథర్ కోటను వాడినట్టుగా తంజావూరు మహారాజాలు 1000 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరాల క్రితం కట్టిన ఆనికట్టు ఈవేళ కూడా పనిచేస్తుంది, ఈవేళ కూడా పనిచేస్తుంది. అందువల్ల మీరందరూ ఆలోచించవలసింది ఏంటంటే, నాకు సొల్యూషన్స్ లేవు, ఊరికే పుట్టింగ్ ప్రపోజల్ ఫర్ యూ. మన డ్యామ్స్ అంతా కరెక్ట్గా కడుతున్నావా లేదా, డ్యామ్స్ రెగ్యులేషన్ కరెక్ట్గా ఉన్నదా లేదా, వాటర్ ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఇంత వాటర్ వస్తుంది సముద్రానికి వెళ్ళిపోతుంది, అక్కర్లేదు సముద్రానికి కూడా వెళ్ళాలి, ఎందుకంటే నది ఉప్పు ఎక్కకూడదు, అది చెప్తున్నా. చాలా మంది రాజకీయ నాయకులు ఈ నీరంతా అప్ చేస్తారంటారు, నీరంతా అప్ చేస్తే సాలినిటీ పెరిగిపోతుంది, ఉప్పు పెరిగిపోతుంది. ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల్లో భూములన్నీ పోతాయి, పంజాబ్లో పోయినట్టుగా. పంజాబ్లో 4-5 లక్షల ఎకరం ఉప్పు పట్టేసి పంటలు లేవు. సో ఇవన్నీ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఉన్నాయి, యాక్షన్కి రియాక్షన్ ఉన్నది. తప్పకుండా మన లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ మన గవర్నమెంట్స్లో సరిపడలేదు, అది మాత్రం ఒక సేఫ్ కన్క్లూషన్ మనం రావచ్చు. ఓకే పుల్లారు గారు మాట్లాడుతున్నారు, మీరు చెప్పినట్టుగానే లక్ష్మణ్ గారు విన్నారు కదా. ఇప్పుడు యాక్చువల్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు ఏదైతే ఈ వరదలు వర్షాలు పడ్డాయో ఈ నీరంతా వృధా పోనీయకుండా దాన్ని ఏ విధంగా సేవ్ చేయాలి మార్గాలు ఆలోచించినట్టు కూడా అధికారులను ఆదేశించారు. ఆ నీరు వృధా పోనివ్వకూడదు, ముందు తరాలకు వాడుకోవాలి, ముందు మనం వాడుకోవాలి వాటర్ని అంటూ కూడా పుల్లారు గారు చెప్పినట్టు ఎక్కువగా వాటర్ స్టోరేజ్ చేసుకోవటం వల్ల సాలిటైజేషన్ బాగా పెరిగిద్ది అన్నారు. మీ అవగాహన అండి దాన్ని? దీన్ని డిజాగ్రిగేటెడ్గా డీసెంట్రలైజ్డ్గా వాటర్కి మొబిలిటీ ఇవ్వాలండి. వాటర్ మొబిలిటీ అనేది ఒకటి సర్ఫేస్ ఫ్లో ఒకటి, రెండు అండర్ ద సర్ఫేస్ ఫ్లో అండర్ గ్రౌండ్ ఫ్లో ఒకటి. మనకి స్టడీస్ డెఫిషియెంట్గా ఉన్నాయి. మన ఏ రోజు కూడా జియోమార్ఫాలజీ సాయిల్ క్యారెక్టరైజేషన్ స్టడీ చేసి వాటర్ని ఈ డైరెక్షన్ ఇటు పంపించవచ్చు. అంటే భూమి మీద ఎటువంటి స్లోప్స్ ఉన్నాయో భూమి లోపల ఇంకా ర్యాపిడ్ స్లోప్స్ ఉంటాయి. సో వాటి యొక్క డెస్టినేషన్ మనం కనిపెట్టాలా. అంటే మనకు కావాల్సింది బోర్లాగ్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కావాలండి. అంటే మినిమం మనం ఒక 5 నుంచి 6 బోర్లు వేసుకుని ఒక స్క్వేర్ కిలోమీటర్లో అసలు వాటర్ ఎటు నుంచి ఇటు పంపొచ్చు. తర్వాత లోపల కొంత ఎంబీడెడ్ జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా కొంత పైప్ లైన్ సిస్టమ్ ఇచ్చి పడిన వాటర్ని మనం ముందు బయటికి నెట్టాలండి. అంటే ఇప్పుడు డ్యామ్స్ వల్ల మీకు వాటర్ స్టాగ్నేషన్ వల్ల కొంత ఫ్లడ్స్ వస్తున్నా అన్న మాటలో మనం చూడాల్సింది ఏంటంటే అది వాస్తవము. కానీ దాన్ని మనం చూడాల్సింది ఏంటంటే అప్ స్ట్రీమ్ ఎండ్ డౌన్ స్ట్రీమ్ ఎండ్లో కూడా వాటర్ని క్విక్గా అంటే మన కంటికి కనపడిన విధంగా వాటర్ భూమి లోపలికి నెట్టే కార్యక్రమం చేయాలి సార్. ఇప్పుడు మీ కాళేశ్వరం ప్రాజెక్టు కొంత ఫెయిల్యూర్ కనపడుతుంది అంటే కారణం ఏంటంటే వాళ్ళు అప్ స్ట్రీమ్ సైడు కరెక్ట్గా వాళ్ళు జియోమార్ఫలాజికల్ స్టాటాన్ని స్టడీ చేయలే. దానివల్ల యొక్క పర్యవసానమే దాని యొక్క ఇంపాక్టే మనము కొన్ని చోట్ల క్రాక్స్ రావడం బ్రేక్ డౌన్ అవడం జరిగింది. అంటే ఇంటర్నల్ వాటర్ ప్రెషర్ని కరెక్ట్గా బేరీజ్ చేసుకోవాలి. వాటర్కి ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది, వాటర్కి ఒక రకమైన ఫ్లో డైరెక్షన్ ఉంటుంది, వాటర్కి ఒక రకమైన స్పీడ్ ఉంటుంది. వాటిని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలనేది ఖచ్చితంగా చేయాల్సిన అంశం అండి. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి మన ముఖ్యమంత్రి గారు ఆఫ్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చూస్తున్న విధంగా ఫ్యూచర్లో ప్రొజెక్షన్ చేయాలి అంటే ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఒక సెంట్రల్ హాల్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలా. దాంట్లో ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవాలా. నాట్ ఫ్రమ్ రెగ్యులర్ కన్వెన్షనల్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు కాకుండా ప్యూర్ ఎక్స్పర్ట్స్ హూ వర్క్ లైక్ ఎ సోల్జర్స్, టెక్నికల్ సోల్జర్స్గా పనిచేసే అంత ఎక్స్పర్టిజం ఉన్న వాళ్ళు పెట్టుకొని మ్యాపింగ్ చేయాలండి. మ్యాపింగ్ చేసి భూమి మీద ఏం చేయాలా, భూమి లోపల ఏం చేయాలా, భూమి పైన ఏం చేయాలా, అంటే ఆకాశంలో ఉండే వ్యవస్థని ఎలా కంట్రోల్ చేయాలా,
మీకు కొన్ని కంట్రీస్లో మీకు ఈవెన్ యూరోప్ కంట్రీస్ చాలా చోట్ల కూడా భూమి పైన ఆకాశంని కంట్రోల్ చేస్తూ ఉంటారు. మీరు ఇజ్రాయెల్ లాంటి ప్లేసెస్ చూడండి, వాళ్ళకున్న రీసోర్సెస్లో ఒక్క ఆర్మీ ఇట్ విల్ కంట్రోల్ ఒక 100 కిలోమీటర్స్ ఆఫ్ బోర్డర్ని కంట్రోల్ చేస్తుంటారు. అటువంటి టెక్నాలజీ మనం వాడుకోవాలి ఈ రోజున. అంటే మనము వాటర్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలా, వాటర్ని చాలా క్రూషియల్ ఇంపార్టెంట్. మనకి బాడీలో బ్లడ్ ఎంత ఇంపార్టెంటో మన ఈ వ్యవస్థలో ఈ యొక్క నేచర్లో వాటర్ చాలా ఇంపార్టెంట్ అండి. దానికి ప్యూరిఫైడ్ వాటర్ వర్షను, నాన్ కెమికల్ రియాక్టివ్ వాటర్ వర్షన్ మనం జనరేట్ చేయాలి. దాంట్లో ఉప్పు ఎక్కువ ఉన్న డేంజరే, కెమికల్స్ ఎక్కువ ఉన్న డేంజరే, బయోరియాక్టివ్ ఎక్కువ ఉన్న డేంజరే. కాబట్టి వాటర్ని మనం ఎంత ప్యూరిఫై చేయగలుగుతాం, న్యాచురల్ ఫిల్టరింగ్ ద్వారా ఎలా చేయగలుగుతామంటే భూమి లోపల మనం చేయాల్సిన ప్లానింగ్ చాలా ఉంది. అది చేసిన రోజున మీకు ఫ్లడ్స్ అనేవి రావు. తర్వాత మనకి వేరే స్టేట్ నుంచి వస్తున్న వాటర్ని మనము పైన మెజర్ చేస్తున్నాం. ఇన్ ద క్యూసెక్స్ ఆఫ్ వాటర్, ఇన్ని ట్రిలియన్ క్యూసెక్ వాటర్ పర్మిట్ చేస్తామని కర్ణాటక నుంచి తెలంగాణకి, తెలంగాణ నుంచి ఆంధ్రాకి. కానీ ఆ నెట్వర్క్లో కనుక మనము జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా స్టేట్ బోర్డర్ వరకు కూడా వాటర్ తీసుకెళ్ళిపోవచ్చు. వస్తున్న వాటర్ని నీట్గా బయట ప్రదేశం తీసుకెళ్తే అంతా గ్రీన్ డెవలప్ అవుద్ది. దాని ద్వారా మీకు ఈ అర్బనైజేషన్లో కూడా ఈ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్, ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్స్ ఉండవనేది నా ఉద్దేశం అండి. సో దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, టెక్నాలజీ ఇంటర్ఫేస్ చేసుకొని ఒక మ్యాపింగ్, మెజరింగ్, మానిటరింగ్, మిటిగేటింగ్, మేనేజ్మెంట్, ఈ 5 వ్యవస్థలు డెవలప్ చేయాలని 2 స్టేట్ చీఫ్ మినిస్టర్స్కి ఈ ప్లాట్ఫామ్ నుంచి విన్నవిస్తున్నానండి. ఖచ్చితంగా చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఇది అన్సాల్వబుల్ కాదు. ఇది డిజాస్టర్ జరిగింది కాబట్టి ఈ రోజున మేము రోడ్డు మీదకి వచ్చి మేము అందరికి అడ్వైస్ చేస్తున్నామనే దానికన్నా దీన్ని జరగకుండా చేయాలంటే ఫ్యూచర్లో ఏం చేయాలని దాని మీద ఒక డిజాస్టర్ సెంటర్ని పెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ అనుకుంటున్న డిజాస్టర్కి, సో అక్కడి నుంచి కనెక్ట్ చేసుకొని స్టేట్కి ఒక డిజాస్టర్ మిలిటరీ ఆర్మీ లాగా ఒక డిజాస్టర్ టెక్నికల్ టీం పెట్టుకుంటే ఇది సాల్వ్ చేయొచ్చు. మేము హైదరాబాద్కి సొల్యూషన్ ఇచ్చాను, మళ్ళీ పాట్నాకి సొల్యూషన్ ఇచ్చున్నాను, అస్సాంకి సొల్యూషన్ ఇచ్చున్నాను. ఇటువంటి సిస్టమ్స్ని మనము అంటే డైనమిక్గా నెట్వర్క్ ఎలా ఉండాలా, ఏ ఓరియంటేషన్ ఉండాలా, తర్వాత యొక్క ఎక్కడెక్కడ బైపాస్ పెట్టుకోవాలా, ఎక్కడెక్కడ వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవాలా, అది చేయడం ద్వారా మొత్తం ఏరియా మొత్తం కూడా ఒక ఎకలాజికల్లీ ఎన్విరాన్మెంటల్లీ బ్యాలెన్స్డ్ సిస్టమ్ వచ్చింది. అది ఎప్పుడు వచ్చుద్దో అప్పుడు మనకు ఖచ్చితంగా క్లైమేట్ మన కంట్రోల్ ఉంటుంది. ఇటువంటి క్లౌడ్ బరస్ట్ అనేది రాదండి. గ్లోబల్ వార్మింగ్ అనేది బయట నుంచి వస్తున్నా కానీ దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ ఎన్విరాన్మెంట్లో ఉంది, దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ చెట్టుల్లో ఉంది. దాని ద్వారా యొక్క హ్యూమిడిటీని, హీట్ని కంట్రోల్ చేస్తుంది. దాని ద్వారా క్లైమేట్ బాగుంటుందని నా ఉద్దేశము. ఎన్విరాన్మెంటల్లీ, ఎకనామికల్లీ, ఎకలాజికల్లీ, ఇంజనీరింగ్ వైజ్ ఈ 4 కరెక్ట్గా కనుక మనం బేరీ చేసుకునే పని అయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి ఖచ్చితంగా బయటికి రావచ్చు. ఎందుకంటే ఎకాలజీని మనం సింపుల్గా చూస్తాం కానీ అది ఎన్విరాన్మెంట్ ఉంటే, ఎకాలజీ ఉంటే సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం సిస్టము. ఇప్పుడు వరదల వల్ల టాప్ సాయిల్ మొత్తం పోయిందండి. కొన్ని లంక గ్రామాలు చూసుకుంటే మొత్తం కొట్టుకుపోయింది, ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. అంటే అక్కడ ఉన్న వ్యవస్థ హ్యూజ్ లాస్ టు ద మ్యాన్ కైండ్ అండి. నేచర్ కూడా హ్యూజ్ లాస్. సో అటువంటిది కంట్రోల్ చేయాలంటే మనం వాటర్ మొబిలిటీకి దిశ నిర్దేశించాలా, దాని డెస్టినేషన్స్ ఎక్కడైతే మనం పరిగణలోకి తీసుకోవాలండి. అంటే లక్ష్మి మీరు చెప్పినట్టు హైదరాబాదు, అస్సాము కొన్ని స్టేట్లకి మీరు ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్గా మీరు కొన్ని సలహాలు, సూచనలు చేశారు. ఆ ప్రాతిపదికనే ఇప్పుడు విజయవాడ ఈ ఇంత ఘోరంగా విజయవాడకు సంబంధించి అల్లకొల్లలో అవటం కారణం చెప్తూనే ప్రధానంగా ఇప్పుడు తెర మీదకి వస్తున్న అంశం అమరావతి, ఏదైతే రాజధాని ప్రాంతం ఉందో అమరావతి. ఇప్పుడు అక్కడ చేయాల్సిన సలహాలు ఏమంటే మీరేం చెప్తారు? అక్కడ కూడా ఒక 30 గ్రామాలు ఉన్నాయి, అమరావతి అక్కడ రాజధాని కరెక్ట్ కాదు కట్టడం అంటూ కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. దాని మీద సలహా ఏంటి? దీన్ని బేసిక్గా టెరైన్ కండిషన్ మ్యాపింగ్ చేసుకోవాలా, అంటే ఎటువంటి స్లోప్ నుంచి వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది. ఎందుకంటే విజయవాడ చుట్టూ కూడా హిల్లీ టెరైన్స్ ఉన్నాయి. సో అటు నుంచి వచ్చే వాటర్ ప్రెజర్ హెవీగా ఉంటుంది. వచ్చినప్పుడు ఆ వచ్చిన వాటర్ని ఎంత క్విక్గా మనం డిస్పోజ్ చేయగలము అంటే అక్కడ కొన్ని చోట్ల హైడ్రాలిక్ మిషనరీ పెట్టుకోవాలా, వచ్చిన వాటర్ని వచ్చినట్టుగా బయటికి నెట్టాలా. సేమ్ టైం మనం రోడ్డుకి ఒక 7 మీటర్స్ ఇస్తున్నామంటే వాటర్కి 1 మీటర్ కండ్యూట్ పెట్టాలా. 1 మీటర్ కండ్యూట్ పెట్టి రోడ్డుకి మనము 40 km/h 80 km/h స్పీడ్ ఇస్తున్నాము. అదేవిధంగా వాటర్ కూడా అటువంటి స్పీడ్తో వెళ్ళే విధంగా ఒక ఫ్లైవీల్ టెక్నాలజీ ద్వారా, ఆల్టర్నేటివ్ ఎనర్జీ ద్వారా, ఈరోజు పవర్ లేదని చెప్పి చాలా చోట్ల బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్. ఫ్లైవీల్ టెక్నాలజీ ద్వారా పవర్ జనరేట్ చేసుకుంటూ దాన్ని ఈ యొక్క మోటార్స్ కనెక్ట్ చేసి వాటిని క్విక్గా డిస్పోజ్ చేయాలి. డిస్పోజ్ చేసే క్రమంలో కొన్ని చోట్ల మీరు చూస్తే ముంబైకి 3 డైరెక్షన్స్ నుంచి వాటర్ వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు మనం హిల్స్ నుంచి బయటికి పంపిస్తున్నాం మనం. అదేవిధంగా ఈ యొక్క
విజయవాడకు కూడా ఆ వాటర్ యొక్క డెస్టినేషన్ మనం క్రియేట్ చేస్తూ ఒక కండ్యూట్ సిస్టమ్ జనరేట్ చేసి దానికి రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ మనం కనుక ఈ యొక్క బైపాస్ సిస్టమ్ ద్వారా స్టామ్ వాటర్ నెట్వర్క్ పెట్టుకొని ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ వాటర్ని తిప్పుతూ ఎక్కడెక్కడైతే మనకి భూమి లోపల ఛాన్సెస్ ఉన్నాయో నెట్టే కార్యక్రమం చేసుకుంటూ ఒక లెగూన్ ఆఫ్ ఒక గ్రూప్ ఆఫ్ వాటర్ ట్యాంక్స్ని తర్వాత సర్క్యులేటరీ మోడ్ ఆఫ్ వాటర్ని చేయాలండి. చేస్తే రీజనల్ రింగ్ రోడ్ అనేది బెస్ట్ ఫుట్ ప్రింట్ అవుద్ది. ఎందుకంటున్నానంటే హైదరాబాద్కి కానీ అమరావతికి కానీ రీజనల్ రింగ్ రోడ్లో కనుక మనం ఒక సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ అంటే ఫ్రాక్టల్ డైమెన్షన్ అంటాం. అంటే ఏ ఏరియా తీసుకున్నా కానీ బిగర్ ఏరియా చూస్తే సిమిలారిటీ కనపడుద్ది, అంటే ప్రపోర్షనేట్గా పెరుగుద్ది. అంటే సిమిలారిటీ, కన్సిస్టెన్సీ, కంటిన్యూటీ, రెగ్యులారిటీ అటువంటి డైమెన్షన్ పెట్టుకొని మనము యూనిఫామ్గా డెవలప్ చేసామంటే వాటర్ని ముందుకు తిప్పుకుంటూ వాటర్ని ఎక్కడెక్కడ వదలాలా, ఎక్కడెక్కడ బయటికి నెట్టాలా ఆ ప్రక్రియ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. అంటే రోడ్డుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో స్టోమ్ వాటర్కి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలా. స్టోమ్ వాటర్ నెట్వర్క్ షుడ్ నెవర్ బీ కనెక్టెడ్ విత్ ద డ్రైనేజ్ సిస్టమ్ అండి. దానివల్లనే మనకి ఎకాలజీ పాడైపోతుంది, ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది, క్లైమేట్ పాడైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇళ్లలో పడిన వాటర్ని ఏ విధంగా ఇంకింప చేసుకోవాలో ప్లాన్ చేసుకోవాలా. ఇంట్లో పడిన వాటర్ శుభ్రంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా ఇంకింపించాలో ప్లాన్ చేసుకోవాలా. రోడ్డు మీద పడిన వాటర్ అంటే 25-50% బిల్టప్ ఏరియా నుంచి 6% ఆఫ్ రోడ్ మీదకి వాటర్ వస్తుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా హైడ్రాలిక్ మిషనరీ వాడాల్సిందే ప్రస్తుత సిచ్యువేషన్లో. అది ఎప్పుడు దాకా వాడాలి అంటే మన క్లైమేట్ మనం కంట్రోల్ చేసినప్పుడు, లేదు క్లౌడ్ని మనం కమాండ్ చేసినప్పుడు. కొన్ని దేశాలు క్లౌడ్ని కమాండ్ చేస్తాయి, మనం కూడా చేయగలము. అది దేని ద్వారా చేయగలమంటే గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ చేయడం ద్వారా చేయగలము, తర్వాత వాటర్ బాడీస్ క్రియేట్ చేయడం వల్ల చేయగలము. ఈ రెండు చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు క్లైమేట్ కంట్రోల్ వచ్చింది. క్లైమేట్ కంట్రోల్ వచ్చిందంటే క్లౌడ్ కంట్రోల్ అవుద్ది. సో ఇటువంటిది లాంగ్ టర్మ్ ప్రొజెక్షన్ అయితే క్లౌడ్ కంట్రోలింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలా. షార్ట్ టర్మ్ అయితే మాత్రం హైడ్రాలిక్ మిషనరీ తోటి ఏ పాయింట్స్ దగ్గర మనం మిషనరీ పైన చూసుకొని ఈ యొక్క వాటర్ ప్రెషర్ని బట్టి హిల్లీ టెరైనా, స్లీప్స్ టెరైనా, నార్మల్ టెరైన్ చూసుకొని వాటర్ని ముందుకు నెట్టుకుంటూ పోతూ దానికి చివరగా మనము రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ చేయాలి. అమరావతి రీజనల్ రింగ్ రోడ్ కానీ హైదరాబాద్ రింగ్ రోడ్ కనెక్ట్ చేసుకుంటే మీకు ఏరియా మొత్తము సస్యశ్యామలం అవుతుంది. దాని ద్వారా యొక్క గ్యాప్ బిట్వీన్ రూరల్ అర్బనైజేషన్, రీజనల్ అర్బనైజేషన్ అండ్ అర్బనైజేషన్ మధ్య గ్యాప్స్ తగ్గిపోతాయి. దాని ద్వారా మీకు ఎకానమీ పెరుగుద్ది, ఎంప్లాయబిలిటీ పెరుగుద్ది, మంచి ఛాలెంజింగ్ సిటీగా, ఛాలెంజింగ్ స్టేట్గా వాళ్ళు నిలబడే అవకాశం ఉంటుందండి. బోత్ స్టేట్స్కి, ప్రజెంట్ చీఫ్ మినిస్టర్స్కి ఇది పరిగణలోకి తీసుకొని రీజనల్ రింగ్ రోడ్కి ఒక ఫుట్ ప్రింట్, ఫ్రాక్టల్ డైమెన్షన్ స్టామ్ వాటర్ నెట్వర్క్ డెవలప్ చేసుకోమని, థర్డ్ డైమెన్షన్ మ్యాపింగ్ చేయమని, ఒక సెంట్రల్ హాల్ ఎస్టాబ్లిష్ చేసుకొని, ఒక డిజాస్టర్ ఇంజనీర్స్, కంట్రోల్డ్ ఇంజనీర్స్, టెక్నికల్ ఇంజనీర్స్, టాలెంట్ ఇంజనీర్స్ని పెట్టుకొని ఒక ఆర్మీలా కనుక చేసే పని అయితే లెస్ దాన్ 8 monthsలో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సీజన్కి మనం కంట్రోల్ చేసి ఉద్దేశం. మంచి సలహా ఇచ్చారు లక్ష్మణ్ గారు. ఓకే, నరసింహారెడ్డి గారు, ప్రధానంగా ఈ పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతినకుండా ఉండాలంటే బాధ్యతగా ఇటు ప్రభుత్వం కానివ్వండి, ఇటు పబ్లిక్ కానివ్వండి, ఎలా ఉంటే సమతుల్యత దెబ్బతినకుండా ఉండిద్దంటే ఏం చెప్తారు? మనము సహజ నీటి వ్యవస్థ, నేను మొదటి నుంచి అంటున్నా, సహజ నీటి వ్యవస్థనే పునరుద్ధరించుకోవాలి. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు వాటర్ని డైరెక్ట్ చేయాలంటే అసలు మనకు ఉన్నాయే నదులు ఆ వాటర్ డైరెక్ట్ చేయడానికి, కానీ వాటినేమో ఎక్కడికక్కడ మనం తెగ్గొట్టి ఆపి దాన్ని రకరకాల రూపురేఖలు మార్చడము చూసాము. గోదావరి చెప్తున్నారు, పుల్లారావు గారు చెప్పారు కరెక్ట్ మాట. నదుల్లో ఆనకట్టలు లాస్ట్ మినిట్ లో నీళ్ళు ఎందుకు వదులుతున్నారంటే మనకు సెన్సార్స్ ఉన్నాయని చెప్తారు. సెంట్రల్ వాటర్ కమిషన్ సెన్సార్స్ ఉంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉంది. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కూడా ఉంది. దానికి ఎన్ని ఏమంటే ఫ్లో బట్టి ఎంత ఫ్లో వస్తుంది పైనుంచి అని సెన్సార్లు ఆ ఇన్ఫర్మేషన్ అలర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు దాని ప్రకారం ఆ ఫ్లో ప్రకారం ఇక్కడ గేట్లు ఎత్తడానికి దానికి ఒక సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. కానీ అది చేయడం లేదు. ఎందుకంటే ఈ సెన్సార్లు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ పనిచేసే వాళ్ళు లేరు. నాకు ఇక్కడ మీరు 2004లో 12లో మనకి కింద మహబూబ్ నగర్ దగ్గర వరదలు వచ్చినాయి. అప్పుడు ఆ వ్యక్తి గేట్లు ఎత్తేటైనా కర్నూలు అటువైపు ఉన్నాడు, ఇటువైపు రాలేకపోతే అది మొత్తం ఊరు కొట్టుకపోయింది. పరిస్థితి ఏంటంటే
ఇది హ్యూమన్ రిసోర్సెస్ బట్టి ఉంటుంది. మనం ఆ ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఆ ప్రోటోకాల్ పాటించడం లేదు ఒకటి. రెండోది మనం పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడి చేస్తామంటే కుదరదు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఈరోజు మనం కొత్తగా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాతావరణంలో ఎట్లాంటి మార్పులు అంటే ఇప్పుడు కేవలం మనకు కుండపోత వర్షాలు ఏదో మేఘాల నుంచే వస్తున్నట్టు లేదు. ఈ బెడ్ బల్బ్ టెంపరేచర్ వచ్చి మనకు ఈ ఉక్కపోతతోటి హ్యూమిడిటీ పెరిగి ఆ హ్యూమిడిటీ సడన్గా ప్రెసిపిటేట్ అయ్యి కుండపోత వర్షాలు వస్తున్నాయి. సో అది కేవలం మేఘాలతోటే వస్తున్నాయి అనుకుంటున్నాం. ఈ క్లైమేట్ ఇంజనీరింగ్ అని చెప్పి కంట్రోల్ చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేశారు, కానీ దుబాయ్లో కూడా చేశారు. ఏమైంది మొన్న దుబాయ్లో 24 గంటలు 3 నెలల్లో పడేది 24 గంటలు పడేది. ఇవన్నీ మేము చేయగలుగుతామని చెప్తారు, కానీ పరిస్థితి ఏంటంటే సహజ నీటి వ్యవస్థ, ప్రకృతితో కూడిన వ్యవస్థను మనం పునరుద్ధరిస్తేనే ఈ నీళ్లు మళ్ళీ భూమితోటి మమేకమై దాని ద్వారా మనకు ఒక కంట్రోల్ మెకానిజం వస్తుంది. మనకు వరదలు నివారణ ఇదివరకు బాగా చేశారు. ఇప్పుడు మూసీ నది చూడండి, 1908లో వరదలు వస్తే అప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు నిజాం కలిసి తయారు చేస్తే మళ్ళీ 2020 వరకు వరదలు రాలేదు. అంటే 100 ఏళ్ళు, దాదాపు 100 ఏళ్ళు ఆ వ్యవస్థ నిలిచింది. మనం ఆ వ్యవస్థని నాశనం చేసినాము, మళ్ళీ వరదలు పొందాయి. ఈ ప్రకృతి సహజ వ్యవస్థను ఆలోచించే పనిచేయాలి అనేది ఇప్పటికీ మనం ఎందుకు గమనిస్తలేమో మనకు అర్థం అవ్వట్లేదు. అవును నరసింహారెడ్డి గారు, మీరు చెప్పినట్టుగానే కరోనా సమయంలోనే కోలుకోవాల్సింది. కరోనా సమయంలో లాక్డౌన్ పెట్టినప్పుడు దాదాపుగా ఎప్పుడైతే వాహనాలు పబ్లిక్ బయట తిరగనప్పుడు వాతావరణం కొంతవరకు సెటరేట్ అయింది. ఓజోన్ సంబంధించిన ఓజోన్ పొర కూడా కొంచెం రికవర్ అవుతుంది అనేటువంటి వార్తలు అప్పట్లో చూసాం. అయినప్పటికీ కూడా అంత వాతావరణంలో మార్పులు గమనించి కూడా అయినా పబ్లిక్ రియలైజ్ కాలేదు. మళ్ళీ మామూలు యథారాజా తదాప్రజ అన్నట్టు జరుగుతానుంది. అప్పటికే ప్రభుత్వాలు ఎలక్ట్రికల్ వాహనాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా వాతావరణ కాలుష్యం అనుభవిస్తున్నాం. ఢిల్లీ లాంటి మహానగరాల్లో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం గమనిస్తున్నాం. దాని గురించి మాట్లాడదామండి. పుల్లారావు గారు చెప్పండి, ఇప్పుడు ఎప్పుడైతే ఈ వరదలు 2 తెలుగు రాష్ట్రాలని ముంచెత్తక ముందే ఎక్కడైతే చెరువులు నాలాలు ఆక్రమించాయంటూ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా ఆపరేషన్ మొదలుపెట్టింది. దాదాపు ఇప్పుడు హైడ్రా చేసిన ఆపరేషన్కి కొంచెం విమర్శలు, ప్రతి విమర్శలు, సపోర్ట్స్ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఇప్పుడు హైడ్రా చేసిన పని ఒప్పుకోవాల్సిందే అన్నటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్లో మోకిలాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మోకిలాలోనే పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి. అక్కడ ఒక్కో విల్లా 6 నుంచి 10 కోట్ల వరకు ఉన్నాయి విల్లాస్. అటువంటి మోకిలాలో ఉన్న విల్లాస్ కూడా ఈరోజు నీట మునిగినాయి అంటే, కాబట్టి హైడ్రా తీసుకున్న చర్యలు మనం ఏకీభవించాలా, ఏమంటారు? ఒకటి, హైడ్రా చేసే పని చాలా మంచిది. ఎందుకంటే అది ఒక మెసేజ్ ఇస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా వచ్చి లేక్స్ ఆక్యుపై చేయటం అదో బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోయింది. దేశం అంతా కాదు, రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో పెద్దవాళ్ళు చేయొచ్చు, ఆక్రమించవచ్చు, పట్టాలు వచ్చేస్తాయి, మ్యూటేట్ చేస్తారు, భూమి నీది అయిపోయింది. అది ఒక మంచి గుడ్ గవర్నెన్స్. చాలా మంది మన పాలిటిక్స్ లో వచ్చింది ఏంటంటే, పాలిటిక్స్ ఎంతవరకు అంటే ఫ్రీ బీజ్ ఇచ్చాం, లేకపోతే ఈ పాలిటిక్స్ చేయటం అంటే ఇంకంతే. ఆ ఎమ్మెల్యే పాలిటిక్స్, ఎంపీ పాలిటిక్స్, కాస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా అంటే చాలా మంది అప్రూవ్ చేస్తారు. చాలా మంది మనం చదువుతున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం. ఎవరో ఆక్రమించినోడు తప్ప 95% ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఇంకా చేసే కొద్ది ఇంకా సపోర్ట్ పెరుగుతుంది. ఒక మంచి లా అండ్ ఆర్డర్ వస్తుంది, రూల్ ఆఫ్ లా వస్తుంది, భయం వస్తుంది ఎవరికైనా. కాగితాలు ఉన్నాయా లేవో చూసుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా ఇది ఇంపాక్ట్ వస్తుంది. అందరూ నోటీస్ చేశారు దేశవ్యాప్తంగా. అందరూ ఇలా పని చేయొచ్చా, చేస్తే ఏమవుతుంది, ఒక ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దీని పరిణామాలు ఏంటి, ఉద్యోగం పోతుందా, ఏంటి ఉద్యోగం ఉంటుందా, వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఆయనే కదా ఎవరైనా ముఖ్యమంత్రి చేస్తున్నాడంటే గుడ్ గవర్నెన్స్ అనగానే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ చేస్తారు. దాదాపు తెలంగాణలో 45% 50% పీపుల్ సిటీస్లో ఉన్నారు కాబట్టి ఎక్కువ ఇలాంటి అబ్జర్వ్ చేస్తారు కాబట్టి తప్పకుండా సపోర్ట్ పెరుగుతూ ఉంటుంది. దీనికి అపోజ్ చేసే వాళ్ళు ఆగలేరు.
ఇది వాటర్ కెపాసిటీ పెంచుతుంది, ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి, రూల్ ఆఫ్ లా పెరుగుతుంది. ఇది మిగతా రాష్ట్రాలు కూడా చేస్తున్నారా? చేయాలి. ఊరికినే డెవలప్మెంట్ అంటాడు ఒక ముఖ్యమంత్రి. ఏం డెవలప్మెంట్? ఎవరు డెవలప్మెంట్ ఇప్పుడు వరకు అవ్వలేదే. న్యాచురల్ గా డెవలప్మెంట్ అవుతుంది. న్యాచురల్ గా పబ్లిక్ వాళ్ళ క్యాపిటల్ ఫార్మేషన్ చేయించి వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ఏదో చేస్తున్నారు. మీరు ప్రభుత్వంలో గుడ్ గవర్నెన్స్ ఇచ్చి వాటర్ని ల్యాండ్ని కాపాడితే చాలా వరకు మీరు డెవలప్మెంట్కి ఈకో సిస్టమ్ తయారు చేస్తారు. చాలా వరకు అన్ని ఆస్తులు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మంచి రిసోర్సెస్ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా ఉన్నాయి, వాటర్ షార్టేజ్ లేదు, న్యాచురల్ గ్రేడియంట్ ఉన్నది, పశ్చిమ నుంచి అలా తూర్పు వరకు గ్రేడియంట్ ఉన్నది, వాటర్ వెళ్ళిపోతుంది, అన్నీ ఉన్నాయి. ఉండినా ఏం చేసుకోవట్లేదంటే అది ఎలాగా అగ్రో క్లైమాటిక్గా. ఉదాహరణ ఒక చిన్న పాయింట్ చెప్తున్నా, తెలంగాణలో హై వాల్యూ క్రాప్స్కి ఆంధ్రాలో కూడా ఈస్టర్న్ ఘాట్స్కి ఎంతో స్కోప్ ఉన్నాయి. ఇప్పుడు ఎకరానికి సంవత్సరానికి ఇరిగేటెడ్ ల్యాండ్కి 30-40 వేలు వస్తున్నాయంటే నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ కొద్దిగా మినిమం ఇరిగేషన్తో డబుల్-3 ఇన్కమ్స్ వచ్చే అవకాశాలు కానీ చేస్తున్నారా? చేయట్లేదు. సో ఇంకో లాస్ట్ వర్డ్ ఏమిటంటే దీనికి ఎక్స్పర్ట్స్ రావాలి. ప్రతి పొలిటీషియను మంత్రి అయిపోగానే మీరేమైనా మంత్రి అవుతే నేను అవుతే ఎవరు సలహాలు తీసుకోం, మన ఐడియా ఎలా చేయాలంటాం, ఇంజనీర్స్ ఫాలో అవుతారు. ఎక్స్పర్ట్స్కి ప్రాబ్లం ఇది సాల్వ్ చేయాలని ఎక్స్పర్ట్స్కి అప్పచెప్తే సాల్వ్ చేస్తారు. మీరే ప్రాబ్లం వాళ్ళని పని చేయనివ్వట్లేదా? వాళ్ళు పని చేయనివ్వట్లేదు. మీరు నాకు ఇక్కడ నీరు కావాలి, వాట్ ఈస్ ద చీపెస్ట్ వే, ఎలా చేస్తారు అంటే సొల్యూషన్ ఇస్తారు. ఇక్కడ నీరు ఉండకూడదు, పోవాలంటే ఎలా చెప్తారు. కానీ పాలిటీషియన్స్ ఒక స్టెప్ బ్యాక్ చేయాలి, చేసి ఎక్స్పర్ట్స్కి దీంట్లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అప్పచెప్తే తెలంగాణ ఆంధ్రాకి చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. ఇది ఒక మనం వార్నింగ్గా చూసుకోవచ్చు. లాస్ట్ వర్డ్ హైడ్రాకి రోజుకి సపోర్ట్ పెరుగుతుంది. అది మీరు అందరూ ఒప్పుకుంటారని అనుకుంటున్నా. డైలీ సపోర్ట్ పెరుగుతుంది, యాక్సెప్టబిలిటీ వచ్చింది, మంచి పని చేస్తున్నారు ప్రభుత్వం అని. ఎందుకంటే వాటర్ బాడీస్ అవన్నీ రెస్టోర్ అవుతాయి, విశేషమైన క్లైమేట్ చేంజ్ ఆటోమేటిక్గా మీకు కనపడిపోతాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీ పరిమితిలో ఒక 1000 ఎకరం 2000 ఎకరం మళ్ళీ చెరువులు కనుక వస్తే ఆల్ టుగెదర్ ఎంత చేంజ్ వచ్చేస్తుంది. సో తప్పకుండా మనం వెల్కమ్ చేయాలి, అన్ని రాష్ట్రాలకి చేస్తారని ఆశిద్దాం. కానీ ఎక్స్పర్ట్స్కి మాత్రం వాటర్ మేనేజ్మెంట్ ఇవ్వాలి. అది నేను లేకపోతే ఎవరో మంత్రో ఎవరో వాళ్ళు వీళ్ళు కూర్చుని మన ఎక్స్పర్ట్స్ కానోళ్ళకి మనం మిడిల్ అవటం, మనం ఫోర్స్ చేయటం సొల్యూషన్స్ ఇవాళ జరిగేది అమరావతిలో చాలా ఘోరంగా జరుగుతుంది. అక్కడే క్యాపిటల్ ఉండితే ఏమైపోతుంది, ఇవాళ హైకోర్టే ఖాళీ చేసి పారిపోయారని విన్నాను. సో అందువల్ల వాళ్ళు దేనికి స్టే ఇస్తారు, ఇంకా దేనికి యాక్షన్ ఇస్తారు హైకోర్టు చూడాలి. ఫ్లడ్కి స్టే ఇవ్వలేరు కదా. సో దేర్ఫోర్ మంచి రోజులు వస్తాయి. అంటే సరైన ప్రాంతం కాదంటారా పుల్లారావు గారు? ఏమంటారు? రాజధానికి కానీ అక్కడ హైకోర్టులు ఏర్పాటు చేసుకోవడానికి కానీ మిగతా అక్కడ అభివృద్ధి చేసుకునే సరైన ప్రాంతం కాదంటారా? అది లిటరలీ లో లెవెల్ అని అందరు చెప్తారు. కాంట్రవర్షియల్ ప్లేస్ అయిపోయింది. మనం ఒపీనియన్ ఇస్తే ఇటున్నావా అటున్నావా అంటారు. నేను చెప్పేది మన కళ్ళెదురంగా ఏం కనపడదు. అదే ఒక డ్యామ్ ఇరిగిపోలేదు, అదే ఒక డ్యామ్ లీక్ అవ్వలేదు, అవుతే ఏమవుతుంది? అది చాలా కొంచెం డిజాస్టర్. ఇందాక మన మిత్రులు చెప్పారు డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ అదేం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్, డిజాస్టర్ రెస్పాన్స్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, ఏం చేయాలి? ఆ ప్లాన్స్ ఏం లేవు. ఏదో పంపులు తీసుకెళ్ళి ఎక్కడక్కడ తిరుగుతున్నారు అక్కడ పక్షుల్లాగా. సో ఇది ఒక టైం వచ్చింది కొంచెం మన ఫాల్ట్ ఒప్పుకుని మీ ఫాల్ట్ నా ఫాల్ట్ అనకుండా ఇది ఎలాగ అవాయిడ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి ఈ 2 రాష్ట్రాలని, వాటర్ రిసోర్సెస్ ఒక మంచి అవకాశం. మరి తీసుకుంటారా వాళ్ళు? మన చేతిలో లేదు. ఓకే పుల్లారావు గారు, మీరు చెప్పినట్టు హైడ్రాకి మాత్రం సపోర్ట్ చేయాలన్న విషయంలో ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక వచ్చిన ఓవర్లో చెప్పారన్నమాట. రేపటి ఓట్ల కోసం కాదు, రేపటి తరాల కోసమే నిర్ణయం తీసుకున్నాను, పర్లేదు ఎలాంటి టాస్క్లైనా సరే నేను ఫేస్ చేస్తాను అన్నట్టు కూడా చెప్పారు. ఓకేనండి, మీరు చెప్పినట్టు దాని గురించి ప్రధానంగా హైడ్రా విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్పినట్టుగానే ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 150 చెరువులు కాకపోయినప్పటికీ కూడా చెరువు ప్రాంతాలు ఏదైతే ఆక్రమించారో అవన్నీ కూడా తీస్తే హైదరాబాద్కి ఈ వరదల ముప్పు అనేది పొంచి ఉండకుండా, ప్రమాదం పొంచి ఉండకుండా పరిస్థితులు బాగుపడతాయని దాని గురించి మాట్లాడుతున్నారు. డిస్కస్ చేద్దామండి, సమయం చాలా తక్కువ ఉంది. లక్ష్మణ్ గారు చెప్పండి, ఇప్పటికే
ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ కానివ్వండి, ఇటు తెలంగాణ కానివ్వండి, మొత్తం వరద ప్రాంతాలతో ఎక్కడికక్కడ ఇంకా నీరు బయటకు వెళ్ళలేదు, ఇంకా సహాయ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇంకో 24 గంటల్లో భారీ వర్షాలంటూ కూడా వాతావరణ హెచ్చరికలు జారీ చేసినాయి. మీరు ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్గా చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ నీరు నిల్వ ఉంది, అవే బయటికి వెళ్ళలేదు, ఇప్పటికీ దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఇంకోసారి వర్షం పడితే ఆ సంబంధించిన వాటర్ అంతా కూడా మళ్ళీ ఈ విధంగా బ్యారేజ్ నిండిపోయి పబ్లిక్లోకి వస్తే తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్లో ఖచ్చితంగా వాటర్కి మొబిలిటీ ఇవ్వాలా. అంటే ఇప్పుడు నిండిన వాటరు 10 సెంటీమీటర్ కానీ 20 సెంటీమీటర్ నిలబడిన వాటర్ని ఎటువంటి సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా వాటర్ని ముందుకు నెట్టాలా, ఏ డైరెక్షన్లో నెట్టాలా, అది మనకి ఒక టెరైన్ మ్యాపింగ్ అనేది దొరుకుతుంది శాటిలైట్లో. అది తీసుకొని GPS విజువలైజర్ అంటాము. దాని ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి స్లోప్ చూసుకొని వాటర్ని ఇమ్మీడియట్గా దానికి డైవర్ట్ చేయాలండి. అంటే పంపించే టెంపరీ స్ట్రక్చర్ తోటి వాటర్ని ముందుకు నెట్టాలా. నెట్టిన తర్వాత ఇప్పుడు పడుతున్న వర్షం కూడా అదే డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాటర్ ఫ్లోకి వచ్చే వాటర్కి ఒక ఎఫినిటీ ఉంటుంది కాబట్టి అది చేసుకోవాలా. ఈ 2 స్టేట్స్ కూడా ఒక 1,20,000 గ్రిడ్స్గా క్రియేట్ చేసుకొని దాంట్లో యొక్క క్యాచ్మెంట్ ఏరియా మ్యాపింగ్, తర్వాత వాటర్ మొబిలిటీ నెట్వర్కింగ్ డెవలప్ చేసుకొని దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే దాని యొక్క పర్యవసానమే మీకు ఒక స్టామ్ వాటర్ నెట్వర్క్ వస్తుంది. కొన్ని ఫ్లడ్ బైపాస్లు వస్తాయి, కొన్ని ఏమో స్టామ్ వాటర్ నెట్వర్కింగ్ వస్తుంది. దాని ద్వారా వాటర్ని ముందుకు బయటికి పంపాలండి. తర్వాత డ్రై అయిన తర్వాత ఎక్కడెక్కడ వాటర్ని భూమి లోపల పంపాలో చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా చేయగలిగింది ఏంటంటే ఖచ్చితంగా పెరిఫరీ ఆఫ్ ద స్టేట్ లేదా పెరిఫరీ ఆఫ్ ద విజయవాడ, హైదరాబాదు కొన్ని చోట్ల క్విక్గా ఈ యొక్క బోర్లాగ్స్ వేసుకొని వాటర్ని అటు డైవర్ట్ చేస్తూ అక్కడ నుంచి భూమి లోపలికి ఒకసారి వెళ్ళింది అంటే భూమి లోపల వాయిడ్స్ ఉంటాయి, కొన్ని క్రాక్స్ ఉంటాయి, కొన్ని ఫిజర్స్ ఉంటాయి, కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ ద్వారా వాటర్ భూమి లోపల నుంచి బయటకు వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క భూమి లోపల మొత్తము క్లౌడ్ బరస్ట్ లాగా సాయిల్ బరస్ట్ అయ్యే అవకాశంలో ప్రస్తుతం లేదు. కాబట్టి భూమి లోపలికి వాటిని పంపే వ్యవస్థని ఇమీడియట్ చేసుకోవాలా, వాటిని ముందుకు నెట్టాలి. థ్యాంక్ యూ. ఓకే, సమయం అయిపోయింది. చర్చలో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ లక్ష్మణరావు గారికి, అదేవిధంగా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి, దొంత నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది ఈనాటి మీడియా డిబేట్. దాదాపుగా వర్షాలు వరదలు అనేవి ఇంకా సమయం అప్పుడు అయిపోలేదు, ఇంకా భారీ వర్షాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే వరదలతో విజయవాడ అనేది దాదాపుగా మునిగిపోయిన ప్రమాదానికి హెచ్చరికలు జారీ అయినప్పటికీ ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలంటూ కూడా వాతావరణ హెచ్చరిక జారీ చేస్తుంది. అత్యవసరమే తప్ప బయటకు రావద్దంటూ కూడా కొంతమంది అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వరదల సమయంలో మాత్రం జాగ్రత్త ఉండండి. ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్త తీసుకుంటే మంచిదని ఆస్తూ ఇది ఈనాటి మిడ్ డిబేట్. రేపటి మిడ్ డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.